ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా అందరూ బాగున్నారు కదా? నిజముగా మనమందరం కూడా దేవునిలో భద్రపరచబడుతూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందామా? సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేస్తమా, మనము ఏదన్నా పని చేసినప్పుడు, మనం ఏదన్నా చేసినప్పుడు, ఏదన్నా కార్యము మనం చేసినప్పుడు మన స్నేహితుడు ఏం చేస్తారే అంటే, అది తప్పు చేసామనుకోండి, ఒకవేళ అది వాళ్ళకి కొంతమందికి అది బెనిఫిట్ అనుకోండి, లేకపోతే నీ స్నేహితుడికే బెనిఫిట్ కావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే నీ స్నేహితుడు అసలు ముద్దులు పెట్టుకొని, నువ్వు గొప్పవాడివిరా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, దాని వెనకున్న మిస్టేక్ని ఎవరు చెప్పకుండా నువ్వు గొప్పవాడివిరా, నువ్వు చాలా గొప్పవాడివిరా అని చెప్పేసి తను పొగుడుతా నిన్ను ఏదో ఆకాశానికి ఎక్కిస్తూ ఉంటారు. కానీ కొంతమంది నిజమైన స్నేహితులు, నీ మేలు కోరిన వాళ్ళు, నువ్వు మంచిగా జీవించాలని అన్నవాళ్ళు, నీకు ఎలాంటి హాని కూడా రాకుండా నీకు సహాయంగా, నీకు తోడుగా ఉండే స్నేహితులు ఏం చేస్తారో తెలుసా? నీ ప్రతి ఒక్క మిస్టేక్ని, అరే నువ్వు ఇది మిస్టేక్ చేస్తున్నావు, ఇది సరి చేసుకో, నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇది మంచిది కాదు అని నీకు సహాయం చేసి నీ మనసును గాయపరుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నువ్వు మనసు గాయపరుచుకుంటావు. ఎందుకు? నేను ఇది చేస్తున్నాను, సపోర్ట్ చేయలేకపోతున్నానని అనే మనసుని నీవు గాయపరుచుకోగలుగుతావు. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, సరి చేసుకో అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నీ మేలు కోరిన వాళ్ళే. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలి, మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, ఎదుటి వారికి మంచిగా ఉంటున్నామా, చెడుగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించు. నేస్తమా, ఒక్కసారి చూసినట్లయితే ఈ లోకపు పుస్తకాలు నీవు చదివినప్పుడు నీకు జ్ఞానం ఇస్తాయేమో, లేకపోతే నీకు అది ఇది అని చెప్పేసి నీ జీవితం గురించి నీకు చెప్తుంది. కానీ బైబిల్ నువ్వేం చేస్తావో తెలుసా? బైబిల్ నువ్వు చదివినప్పుడు ఏం చేస్తావో తెలుసా? నీ తప్పులను నువ్వు బయట పెడుతుంది, నీ జీవితాన్ని నీకు బయట చూపిస్తుంది. నీ జీవితానికి ఒక అద్దంలో చూపించినట్టు నీ తప్పులు, నీ ముఖం మీద ఉన్న మచ్చలే కానీ, పుండ్లే కానీ, ప్రతిదీ కూడా స్పష్టంగా నీకు అద్దంలో తేట తెల్లగా నీకు ఎట్లా కనిపిస్తాయో బైబిల్ గ్రంథం చదివినప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. దేవాది దేవుడు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి మనం నీతిగా యుక్తంగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, నమ్మకంగా ఉందాం. మనము నిజమైన స్నేహితులను వెంబడిద్దాం. ఈ లోకపు మనుషులను కాక దేవాది దేవుణ్ణి వెంబడిస్తూ దేవాది దేవునికి ఇష్టకంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే నీ యొక్క ప్రతి ఒక్క మిస్టేక్లన్నీ కూడా తీసివేసి పరిశుద్ధపరచబడి దీవించబడుతూ ఉందాం. కాబట్టి నేస్తమా, మనమందరం కూడా దేవుల్లో భద్రపరచబడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.